హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక మనకు పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రైతు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ కింద మొదటి విడత అంటే రైతు రుణమాఫీని 3 విడతల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక రేపటి నుంచే మొదటి విడత పంపిణీని ప్రారంభిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారో రైతు రుణమాఫీ కింద, అలాగే మనకు ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మొదటి విడతగా రైతు రుణమాఫీ మొదటి విడతగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 60,000 రూపాయల వరకు కూడా మొదటి విడత రైతు రుణమాఫీని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల 15వ తారీఖులోపు పూర్తి స్థాయిలో అంటే ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయలను పూర్తి చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోమని కూడా రైతులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.